Let's go. Hi, hello, namaste, welcome and welcome back to my YouTube channel. Once again, I'm back with another vlog. చాలా రోజుల తర్వాత మన వ్లాగ్స్లో ఒక టీ బ్రేక్ ఉండబోతుంది, ఒక లంచ్ బ్రేక్ ఉండబోతుంది అండ్ ఒక ఫ్యూయల్ బ్రేక్ ఉండబోతుంది. అంటే ఏం చెప్తున్నా అంటే చాలా డేస్ తర్వాత నేను ఒక 100 కిలోమీటర్స్ క్రాస్ చేసి ఒక రైడ్ చేయబోతున్నా. మన డెస్టినేషన్ వచ్చేసి ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ చూపిస్తుంది. డెస్టినేషన్ ఎక్కడికంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి వెళ్తున్నాం. రీసెంట్గానే ఓపెన్ చేశారు మోడీజీ గారు, 5th రోజు ఓపెన్ చేశారు, February 5th. సో మార్నింగే స్టార్ట్ అవుతుంటే ఆఫ్టర్నూన్ స్టార్ట్ కానికి రీజన్ ఏంటంటే యాక్చువల్లీ ఒక 2 days బ్యాక్ నుంచి అది ఓపెనే ఉండే. మార్నింగ్ 7-8కి అట్లా ఓపెన్ చేసి ఈవినింగ్ వరకు కూడా క్లోజ్ చేయలేరు. ఈరోజు మాత్రం గూగుల్లో టైమింగ్ చూస్తే మాత్రం 3 PM ఓపెన్. సో దాన్ని ఎంక్వైరీ చేస్తే ఏమని తెలిసిందంటే కన్స్ట్రక్షన్ జరుగుతుందట. ఇంకా కంప్లీట్గా కన్స్ట్రక్షన్ కాలేదు కదా, చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉంటాయి కదా, వాటిని కంప్లీట్ చేస్తున్నారు. అది చేయడం వల్ల పబ్లిక్ చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నారు అక్కడ. అందువల్ల ఆఫ్టర్నూన్ 3కి అట్లా ఓపెన్ చేసి అండ్ ఈవినింగ్ 6కి అట్లా క్లోజ్ చేస్తున్నారు. అదే మార్నింగ్ స్టార్ట్ అవుతా అనుకున్నా 9కి అట్లా. తర్వాత ఆలోచించా, ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ అయినా అక్కడ వెళ్ళి గేట్ కాడ వెయిట్ చేసే బదులు నీట్గా 12కి అట్లా స్టార్ట్ చేద్దామని. ఈరోజు వెదర్ అయితే వేరే లెవెల్ ఉంది చూడండి, కూల్గా ఉందన్నట్టు వెదర్. అందుకే 12-1కి అట్లా స్టార్ట్ అవుతే డైరెక్ట్ మనం డెస్టినేషన్ వెళ్ళే టైంకి ఓపెన్ అవుతుంది, మనం వెళ్ళి విజిట్ చేసుకొని వచ్చేయచ్చు. అండ్ లాస్ట్ 2 days బ్యాక్ అట్లా టికెట్ లేకుండే, ఇప్పుడు టికెట్స్ కూడా పెట్టారని చెప్పారు. 150 కాస్ట్ చేస్తున్నారని. చూద్దాం, వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. నాకు కూడా తెలియదు టికెట్ ఉందా లేదా అనేది. లాస్ట్ 14 days అయితే చాలా బాగా ఉత్సవాలు చేశారు. మోడీజీ 5th ఓపెన్ చేసిన తర్వాత ఒక కంప్లీట్గా 10-15 days అట్లా. ఎవరది? హాయ్ బ్రో. లాస్ట్ మోడీజీ 5th ఓపెన్ చేసిన తర్వాత 10 days గ్రాండ్గా ఉత్సవాలు చేశారు. చాలా క్రౌడ్ వచ్చింది, చాలామంది విజిట్ చేశారు. ఆ టైంలో వ్లాగ్ చేద్దామని అనుకున్నా, బట్ కంప్లీట్గా మనం ఎక్స్ప్లోర్ చేయలేము ఆ ప్లేసెస్ని అంత క్రౌడ్లో. అందుకే ఒక 10 days అట్లా ఆగాను, ఈ రోజు కోసం వెయిట్ చేశాను. సో ఈరోజు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తే నాకు తెలిసి ఎక్కువ క్రౌడ్ ఉండకపోవచ్చు. మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు కదా, ఆ టైమింగ్ చేయడం వల్ల క్రౌడ్ పెరగచ్చు. కానీ మార్నింగ్ నుంచి ఓపెన్ ఉంటే మాత్రం క్రౌడ్ ఉండకపోవు. ఈ టైమింగ్స్ పెడతాడని గెస్ చేయలేను. ఈ వ్లాగ్లో మనం ఆ స్టాచ్యూ, దాని డీటెయిల్స్ అండ్ ఆ స్టాచ్యూ ఎవరిది, దాని హిస్టరీ ఏంది, ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ తీసుకుందాం. ఫ్యూయల్ బ్రేక్ తీసుకొని నీట్గా దాని చరిత్ర గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. అన్న ట్యాంక్ ఫుల్ సారీ, బస్ ఓకే క్యాష్ ఓకే ట్యాంక్ ఫుల్కి 12-19 పట్టింది, 11 liters వచ్చింది. చాలా డేస్ అవుతుంది మనం హైవేలో ట్యాంక్ ఫుల్ చేయక. అండ్ హైవేలో ట్యాంక్ ఫుల్ డైలాగ్ చెప్ప కూడా చాలా డేస్ అవుతుంది. చాలా డేస్ తర్వాత ఆ డైలాగ్ చెప్పాను ట్యాంక్ ఫుల్ అని. నేను ఇందాక పోయించిన భారత్ పెట్రోల్ ఉంది కదా, అందులో క్వాలిటీ మాత్రం జబర్దస్త్ ఉంటుంది. అంటే నాకు అనిపిస్తుంది అన్నట్టు, నేను ఎక్కడైతే మోపాల్లో ఉందో హెచ్పి పెట్రోల్ బంక్, అక్కడన్నా ఫిల్ చేసుకుంటా హైదరాబాద్ వెళ్ళినప్పుడు, లేదంటే ఇక్కడన్నా ఫిల్ చేసుకుంటా. అక్కడ ఫిల్ చేసుకున్నప్పుడు మంచి యావరేజ్ ఇస్తుంది అనిపిస్తుంది నాకు బైక్. ఇంకా మీరే బంకులు ఉంటాయి కదా హైవే పైన, చాలా చెత్తతో కూడుకొని ఉంటాయి, చాలా వరకు డస్ట్ వస్తూ ఉంటుంది. ఇందులో నాకు ఎప్పుడు ఆ ఇష్యూ రాలే భారత్ పెట్రోల్ బంక్లో పోయించుకున్నప్పుడు. మీరు ఎప్పుడన్నా ఈ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఉంటే ఆ బంక్లో డీజిల్ అయినా పెట్రోల్ అయినా ఏదైనా ఫిల్ చేసుకోండి, క్వాలిటీ మాత్రం సీరియస్గా బాగుంటుంది. నాకు ఇందులో హెచ్పిలో ఎప్పుడు ఫిల్ చేసుకున్నా అని ఏ ప్రాబ్లమ్స్ రాలే, చాలా నీట్గా నడిచింది బైక్. ఇక మనం వెళ్తున్న స్టాచ్యూ గురించి మాట్లాడుకుంటే, స్టాచ్యూ వచ్చేసి శ్రీ రామానుజాచార్యుల గారి స్టాచ్యూ. ఆయన 1000 సంవత్సరాల ముందు జీవించాడు. సో ఈ ఇయర్కి ఆయన పుట్టి 1000 సంవత్సరాలు అవుతుంది. అందువల్లనే ఈ ఇయర్ ఓపెన్ చేశారు ఆ స్టాచ్యూని. లాస్ట్ 2014 నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ స్టాచ్యూది. సో ఈ ఇయర్ ఓపెన్ చేశారు అన్నట్టు నరేంద్ర మోడీజీ చేతుల మీదుగా. శ్రీ రామానుజాచార్యుల గురించి మాట్లాడుకుంటే ఆయనకు చాలా చరిత్ర ఉంది. ఒక 1000 years బ్యాకే ఆయన ఈక్వాలిటీ తీసుకొచ్చాడు మనుషుల్లోపు. ఆ 1000 years బ్యాక్ తెలుసు కదా మానవులు ఎలా ఉండేవారు, ఆ కులాలు అంటూ మతాలు అంటూ చాలా గొడవలు ఉండేవి. తక్కువ కులం వారిని ఆలయాలకు ఎంట్రీ చేయకపోతుండే. ఆ టైంలోనే ఆయన వాయిస్ లేపాడు అన్నట్టు, తక్కువ కులం వారు కూడా మనలో సమానమే, మనతో సమానమే, అన్ని ఆలయాలకు వాళ్ళకి ఎంట్రీ ఉంది, వాళ్ళకు అన్ని హక్కులు ఉన్నాయని చెప్పి అప్పుడు ఆయన వాయిస్ లేపిన వ్యక్తిగా శ్రీ రామానుజాచారి పేరు తెచ్చుకున్నాడు. ఆ టైంలోనే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక నారాయణ సూత్రం ఉంటుంది. సో అది ఎవరైనా జపిస్తే స్వర్గానికి వెళ్తారని ఒక గురువు చెప్తాడు అన్నట్టు రామానుజాచార్యులకి. ఆ టైంలో రామానుజాచార్యులు ఏం చేస్తారంటే, బయటకు వెళ్ళి ప్రతి ఒక్క జనాలకు చెప్తాడు ఆ సూత్రాన్ని.
అంటే ఇది చెప్పడం వల్ల, ఇది జపించడం వల్ల మీరు అందరూ స్వర్గానికి వెళ్తారని చెప్పి. అప్పుడు ఆ గురువులందరూ ఆయనను శిక్షిస్తారు. నువ్వు తక్కువ కులం వారికి ఎందుకు చెప్తున్నావు ఇవన్నీ, తక్కువ కులం వారికి ఎందుకు చేర తీసుకుంటున్నావు అని చెప్పి. అవన్నీ పట్టించుకోకుండా మనమందరం ఒకటే, మనమంతా ఒకటే అని వాయిస్ని ఆయన రేజ్ చేశాడు. రేజ్ చేసి పోరాడి ఆలయాలకు అందరినీ అలో చేశాడు. ఆ టైంలోనే ఆయన చాలా యుద్ధమాలు చేశాడు. అందరం ఈక్వాలిటీ అనే విషయం మీద, అందరం మానవులమే, అందరికీ సమాన హక్కులు ఉండాలి, అందరికీ అన్ని ఆలయాల్లో ఎంట్రీ ఉండాలి. అందుకే ఆయన విగ్రహాన్ని ఈరోజు అంత పెద్దగా, అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసి ఓపెన్ చేశారు అన్నట్టు. సో స్టాచ్యూ గురించి మాట్లాడుకుంటే 216 feet హైట్ కట్టారు ఆ స్టాచ్యూ. సో వరల్డ్ సెకండ్ సిట్టింగ్ పొజిషన్లో ప్లేస్ పొందింది అది ఇప్పుడు. అండ్ మన ఇండియాలో తీసుకున్నా కానీ స్టాచ్యూలలో సెకండ్ ప్లేస్ ఉంది. స్టాచ్యూలో ఫస్ట్ వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సో 2 ప్రాముఖ్యమైన విగ్రహాలు మన దేశంలో ఉండడం అది మన గొప్పతనం. అండ్ అందులో సెకండ్ది ఉంది చూసారా, అది మన హైదరాబాద్లో ఉండడం ఇంకా గొప్పతనం. ఈరోజు కాకపోయినా ఇంకొక 1-2 yearsలో ఒక టూరిస్ట్ ప్లేస్గా మారబోతుంది హైదరాబాద్. మన తెలంగాణలో చెప్పుకునే దగ్గర అంత విగ్రహాలు ఏవి లేవు, అంటే ఆ హైట్లో ఆ లెవెల్లో ఏవి లేవు అన్నట్టు, ఏ టూరిజం ప్లేస్ లేదు. సో ఇది రాబోయే ఒక 2-3 yearsలో ఖచ్చితంగా ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్గా మారబోతుందని నేనైతే అనుకుంటున్నా. ఖచ్చితంగా మారుతుంది. అండ్ ఇదంతా ఉంది కదా, ఈ కన్స్ట్రక్షన్ అంతా, ఇదంతా చైనా వాళ్ళు తీసుకున్నారు, చైనా వాళ్ళు చేశారన్నట్టు ఇదంతా కన్స్ట్రక్షన్. సో వాళ్ళ చేతుల మీదుగా ఇదంతా కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. చాలా పీసెస్గా కన్స్ట్రక్షన్ చేసి వచ్చి ఇక్కడ అసెంబుల్ చేశారు ఆ పీసెస్ అన్నీ. సో ఇప్పుడే ఎందుకు ఈ చరిత్ర అంతా మాట్లాడుతున్నా అంటే, అక్కడికి వెళ్ళి చూపిస్తూ మాట్లాడవచ్చు, కానీ ఏమైపోతుందంటే క్రౌడ్ ఎక్కువ ఉందనుకో. ఆల్రెడీ 3 hours పెట్టారు విజిటింగ్కి. ఆ టైంలో చాలామంది క్రౌడ్ ఉన్నారనుకో, మనం ఎక్కువ మాట్లాడలేము. అక్కడ మాట్లాడినా కానీ వాయిస్ వచ్చేస్తుంది, చాలా క్రౌడ్ వాయిస్ వచ్చేస్తుంది, డిస్టర్బెన్స్గా ఉంటుంది అన్నట్టు. అందుకే నీట్గా ఒక్కొక్క పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఆ స్టాచ్యూ ఒక ఇంపార్టెన్స్ అండ్ ఆయన చరిత్ర. సో అది ఇదంతా కన్స్ట్రక్షన్ కానీ చాలామంది భక్తులు స్పాన్సర్ చేశారు. అక్కడ ఉన్న 40 acres ఏదైతే నిర్మాణం చేశారో ఇప్పుడు ఆలయం, ఆ స్టాచ్యూ అదంతా, సో అది కూడా స్పాన్సర్ చేశారు అన్నట్టు. మీరు వెళ్ళి ఆ విగ్రహాన్ని విజిట్ చేసినప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి నేను ఒకటి. ఆ విగ్రహం చూస్తే మీకు ఆ విగ్రహం చేతిలో ఒక కర్ర ఉంటుంది. ఈరోజు కూడా చిన్నజీవ స్వామి చేతిలో కూడా ఆ కర్ర ఉంటుంది ఒకటి. సో ఆ కర్ర పట్టుకోనికి రీజన్ చాలామందికి తెలియకపోవచ్చు. సో ఆ రీజన్ ఏంటంటే, చిన్నజీవ స్వామి ఆ విగ్రహంలో ఉన్న మన రామాంజయ స్వామి పట్టుకున్న కర్ర వచ్చేసి 3 కర్రలు కలిసి కట్టి ఉంటాయి అన్నట్టు ఇలా. సో ప్రతి ఒక్క కర్ర ఒకదానికి చిహ్నం. ఒక కర్ర వచ్చేసి జీవరాశులకు చిహ్నం, ఒక కర్ర వచ్చేసి ప్రకృతికి చిహ్నం, ఒక కర్ర వచ్చేసి దేవుళ్ళకి చిహ్నం. సో ఆ 3 కర్రలు రాగి చెట్టు నుంచి తీసుకుంటారు. రాగి చెట్టు తెలిసిందేగా మనకు, జ్ఞానానికి చిహ్నం అని చెప్పి. సో అందుకే అది రాగి చెట్టు నుంచి తీసుకుంటారు ఆ 3 కర్రలు. చిన్న టీ బ్రేక్ తీసుకొని స్టార్ట్ అవుదాం. ఇంకా 2 hours 21 minutes చూపిస్తుంది డెస్టినేషన్ రీచ్ కానీ. 89 kilometers ఉంది. మా గట్టిగా నిద్ర వస్తుంది హెల్మెట్లో. మ్యాథ్స్ క్లాసు లంచ్ చేసిన తర్వాత ఇంటి ఎట్లుందో నా పరిస్థితి అట్లుంది. బీభత్సమైన నిద్ర వస్తుంది హెల్మెట్లో. కంప్లీట్గా 4-lane రోడ్, సింగిల్ స్ట్రెచ్, చాలా బోరింగ్ రోడ్ ఉంది. గట్టిగా నిద్ర వస్తుంది హెల్మెట్లో. ఒక బ్రేక్ తీసుకొని కాస్త రిఫ్రెష్ అయ్యి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. కంప్లీట్గా సిటీ నుంచి చూపిస్తుంది రూట్ మొత్తం, హైదరాబాద్ సిటీ నుంచి. ట్రాఫిక్ మనం ఊత కొట్టుడు వదిలేస్తుంది. సిటీ మొత్తం తిప్పి ఆ కార్నర్ నుంచి వెళ్ళాలి. 89 kilometers 2.5 hours చూపిస్తుందంటే అర్థం చేసుకోండి ఎంత ట్రాఫిక్ ఉందో. అదే హైవే అయితే మాత్రం 80 minutes మోర్ దెన్ ఎనఫ్. అంటే 1.5 hourలో 89 kilometers బీట్ చేయగలుగుతాం. 2.5 hours చూపిస్తుంది. అట్లీస్ట్ ఈ 20 minutes బీట్ చేసినా 2 hours వెళ్ళిపోయినా కానీ 2:30 అవుతుంది. 3:30 4:30కి రీచ్ అవుతాం. ఇంకా మనకు 2.5 hours అట్లా ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. చలో లెట్స్ టేక్ టీ బ్రేక్. టీ బ్రేక్ తీసుకోవడం అయిపోయింది. వినోద్ ధాబా నోట్ చేసుకోండి. టీ మాత్రం ఖతర్నాక్ ఉంది. అల్లం టీ పెట్టించాడు బాబా, వెంటనే రిఫ్రెష్ అయిపోయాను నేనైతే.
అల్టిమేట్ ఉండే టీ అయితే. మేడ్చల్ ఇంకో 44 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. మేడ్చల్ దాటామంటే కథం మన పనికి చింపాపా చిప్పా చిప్పా చింపాపా. ట్రాఫిక్ మనని బీభత్సంగా ఆడుకుంటుంది. ఇక్కడ అన్ని మక్కెన్లు అమ్ముతున్నారు. అక్కడ కూడా అమ్మారు, ఇక్కడ కూడా అమ్ముతున్నారు. ఆ సైడ్ కూడా 200 మీటర్స్ వరకు మొత్తం మక్కెన్లు అమ్ముతున్నారు. అక్కడ ఆయన వెహికల్స్ అన్ని రోడ్కే ఆపేసి కానిచ్చేస్తున్నారు వాళ్ళ పని వాళ్ళు. చూడు, ఆపితే నువ్వు ఆపుకో, నేనే తాగేదలే అని చెప్తున్నాడు. వీడు చూడు, సైడ్ లుక్ అని ఇయ్యరా నాయన, ఏదో వెళ్ళిపోతున్నాడు ఆడు. ఒక చిన్న లుక్ కూడా ఇస్తలే ఇటు సైడ్. ఈ బోబో ఫోన్ హోల్డర్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టుకోవాలి నేను. ప్రతిసారి ఇలా బెండ్ అయినప్పుడు నా గోప్రో నాకు అడ్డం వస్తుంది, చూడొస్తలేదు రూట్ మ్యాప్. ఆ రూట్ మ్యాప్ చూసేలోపు ముందర కార్ వచ్చేస్తుంది, బైక్ వచ్చేస్తుంది. చాలా ఇబ్బంది ఉంది. ఇది మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేయాలి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇది చేంజ్ చేసి ఇక్కడ పెట్టేద్దామని చెప్పి, కానీ కుదురుతలేదు. అంటే ఇక్కడ ఒక రాడ్ వస్తుంది, అది నాకు ఆన్లైన్లో దొరుకుతలేదు. ఆఫ్లైన్లో ఎక్కడన్నా తీసుకోవాలి. మంచి క్వాలిటీ రాడ్ తీసుకుంటే విండ్ గార్డ్ కూడా సపోర్టింగ్ ఉంటుంది. అండ్ దానికి నేను ఫోన్ హోల్డర్ పెడితే సెట్ ఉంటుంది. ఇక్కడ అంటే బెండ్ అయి నేను రూట్ చూసేసరికి ఇక్కడ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. కొంచెం ఇబ్బంది ఉంది. ఇదేం బ్యానర్ రా నాయన, ఇక్కడ ఈ రోడ్ ఆ రోడ్ కలిపేస్తుంది. ఆ బ్యానర్లు ఉన్న రోడ్కి నైట్లో ఫుల్గా డ్రంక్ అండ్ డ్రైవ్ వచ్చామనుకో, అదే రోడ్ అనుకోని ఆ బ్యానర్ సైడ్ వెళ్ళిపోతాం. ఈ రోడ్ అయితే ఏదైతుందో టర్నింగ్ పాయింట్ ఉంది బ్యానర్ అన్నట్టు. మనకు మొత్తం డిస్ప్లేలో మొత్తం రోడ్ ఎదురుగా బ్యానరే కనిపిస్తుంది. ఆ బ్యానర్లో కూడా ఒక రోడ్ ఉంది. ఫుల్గా డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నాం అనుకో, ఈ రోడ్ ఆ రోడ్ ఒకటే అనుకుంటాం. ఈ ట్రాఫిక్ చూసిన ప్రతిసారి నాకు ఏమనిపిస్తుంది అంటే గవర్నమెంట్కి ఒక లెటర్ రాయాలనిపిస్తుంది. సార్ రింగ్ రోడ్కి మమ్మల్ని కూడా అలో చేయండి సార్, మోటో లాయర్స్ని. ఎవరో చేసిన తప్పుకి మేము ఇబ్బంది పడుతున్నాం, మీ ట్రాఫిక్ తిప్పలు మాతో అయితలేదు. సో ఇప్పటికైనా ఆ రింగ్ రోడ్ ఉంది కదా, దాంట్లో 2 వీలర్స్ అలో చేయండి అనిపిస్తుంది. అది చూడండి, ఇదంతా కంప్లీట్గా రింగ్ రోడ్డు. దానిపైన ఇప్పుడు ఓన్లీ 4 వీలర్స్ అలో, 2 వీలర్స్ అలో లేదు. అప్పుడెప్పుడు స్టార్టింగ్లో ఉండే 2 వీలర్స్ కూడా అలో. మన వాళ్ళు తెలుసు కదా, కొందరు ఉంటారు ఇక ఖచ్చితంగా వాళ్ళు చేయడం వల్ల డ్రాగులు రేసులు అది రేసెస్ పెట్టుకొని సో చాలా వరకు యాక్సిడెంట్ అయ్యి, అది జరిగిన ఇన్సిడెంట్ తర్వాత 2 వీలర్స్కి అలో చేయడం మానేశారు. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి ఇక తిప్పలు. లోకల్లో ఉన్న వాళ్ళకి పర్లే, కానీ ఎవరన్నా హైదరాబాద్ క్రాస్ అయ్యి వెళ్ళిపోవాలన్న వారికి మాత్రం చాలా టార్చర్ ఈ ట్రాఫిక్. సో అప్పుడు ఏదో జరిగిపోయింది, ఇప్పుడు అలో చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. చాలా వరకు ట్రాఫిక్ తప్పించుకోవచ్చు. క్విక్ రైడ్ అప్డేట్. సో ఇంకా 9.4 కిలోమీటర్స్ ఉంది, 13 మినిట్స్ అట్లా చూస్తుంది. ప్రజెంట్ మనం ఇప్పుడు బెంగళూరు హైవే NH44లో ఉన్నాం. సో ఈజీగా వచ్చేసాను ట్రాఫిక్ దాటుకొని. ప్రజెంట్ ఇప్పుడు బెంగళూరు హైవేలో ఉన్నాం, NH44లో. అన్ని సర్వీస్ రోడ్లోంచికే వచ్చా అన్నట్టు. మనం ఎక్కడైతే మేడ్చల్లో సర్వీస్ రోడ్ ఎక్కామో అక్కడ నుంచి డైరెక్ట్గా హైటెక్ సిటీ తీసుకెళ్ళింది. హైటెక్ సిటీలో చాలా వరకు ట్రాఫిక్ తక్కువ ఉంది. అన్ని ఫ్లైఓవర్స్ ఎక్కాను. ఫ్లైఓవర్స్ దిగానే మీకు నార్సింగ్ సర్వీస్ రోడ్ వచ్చింది. నార్సింగ్ సర్వీస్ రోడ్ దాటగానే మీకు అప్ప జంక్షన్ వచ్చింది. ఆ జంక్షన్ క్రాస్ కాగానే మీకు హిమత్సాగర్ సర్వీస్ రోడ్ వచ్చింది. అది క్రాస్ కాగానే మీకు డైరెక్ట్గా NH44 తీసుకొచ్చింది. ఫైనల్గా డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. సో 4:40కి రీచ్ అయ్యాం డెస్టినేషన్. ఒకసారి పార్కింగ్లో కార్ చూడండి. ఈ కార్స్ బట్టి అర్థమైపోవాలి ఎంత క్రౌడ్ ఉంటుంది అనేది. లోపల చిన్నగా కనిపిస్తుంది స్టాచ్యూ, అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి వ్యూ అయితే. ఓ పార్కింగ్ కూడా టికెట్ అండ్ లోపల ఎంట్రీకి కూడా టికెట్ పెట్టారట, 150 అట. ఇందాక ఒక అన్నయ్య చెప్పాను నాకు. ఫోన్పే కూడా యాక్సెప్ట్ చేస్తారు. 2 వీలర్స్కి 4 వీలర్స్కి సపరేట్ పార్కింగ్ పెట్టారు. ఇది 2 వీలర్ పార్కింగ్ అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది అది 4 వీలర్ పార్కింగ్ బైక్స్ ఎక్కడన్నా పార్క్ చేసుకోవచ్చు అన్నట్టు ఒక సిస్టమేటిక్గా. ఇక్కడ పార్క్ చేసుకొని వెళ్దాం. ఇక్కడ నుంచి విగ్రహం కనిపిస్తుంది, జబర్దస్త్ ఉంది. సరే లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి విజిట్ చేద్దాం. డైరెక్ట్గా నేను స్టాచ్యూ దగ్గర కలుస్తాను.
3, 2, 1, go. ఫైనల్గా మనం అనుకున్నట్టు డెస్టినేషన్కి వచ్చేసాం. విగ్రహం చూడండి చాలా అద్భుతంగా ఉంది. మీరు ఎప్పుడైతే కోయంబత్తూర్ వెళ్తారో శివుని విగ్రహం అయితే ఎలా ఉంటుందో, ఆ చుట్టూ నేచర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. ఈ హైట్ నుంచి ఒకసారి ఆ ఫారెస్ట్ చూడండి. ఈ ప్లేస్ మొత్తం చాలా అద్భుతంగా ఉంది. 100% వర్త్ ఇట్ ఇక్కడికి రావడం. సీరియస్గా ఒక్కసారైనా విజిట్ చేయండి. ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు అల్టిమేట్గా చాలా క్రౌడ్ ఉంది. చూసినట్టయితే విగ్రహం అయితే చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. మీరు తల ఎత్తుకునేలా చేస్తుంది ఈ విగ్రహం ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మాత్రం. అండ్ ఇక్కడికి వస్తే మెయిన్గా విజిట్ చేయాల్సిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అన్నట్టు. ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి విగ్రహం, అండ్ సెకండ్ వచ్చేసి 108 టెంపుల్స్. ఇక్కడ చూడండి మీకు అన్ని చిన్న చిన్న గోపురాలు కనిపిస్తున్నాయి కదా, ఇలా చుట్టూ ఉంటాయి అన్నట్టు ఈ విగ్రహం చుట్టూ. ఇవన్నీ విష్ణు అవతారాలే. సో ఇవన్నీ 108 టెంపుల్స్ ఉంటాయి కంప్లీట్గా. అండ్ థర్డ్ వచ్చేసి యాగశాల. అక్కడ చూడండి యజ్ఞాలు కాలుస్తారు. ఆ చిన్న చిన్న గుడిసెలు కనిపిస్తున్నట్టు ఇక్కడ నుంచి. అండ్ అది కూడా వెళ్ళి విజిట్ చేయండి. లాస్ట్ 14 days ఉత్సవాలు జరిగినప్పుడు కొన్ని కేజీల నెయ్యి వాడారు. దేశీ ఆవుల నుంచి తీసుకొచ్చిన నెయ్యిని యజ్ఞానికి వాడారు. చాలా అద్భుతంగా చేశారు ఆ 14 days ఇక్కడ మొత్తం. అండ్ నెంబర్ 4 వచ్చేసి దీని కిందనే స్టాచ్యూ కిందనే మీకు 120 kgs తోని తయారు చేసిన విగ్రహం ఉంటుంది. బంగారంతో తయారు చేసిన విగ్రహం అది. సో దాన్ని కూడా విజిట్ చేయండి. ఇప్పుడు అలో చేస్తలేరు. లాస్ట్ 2 days బ్యాక్ కూడా అలో చేశారట. ఇప్పుడు చూడని కూడా అలో చేస్తారు. అక్కడ గేట్ పెట్టారు, బార్ గేట్స్. సో లోపలికి ఎవరిని వెళ్ళనిస్తలేరు. సో మీరు వచ్చే టైంకి అలో చేస్తే మాత్రం అది కూడా విజిట్ చేయండి. 120 kgs తోని శ్రీ రామానుజన్ స్వామి విగ్రహాన్ని నిర్మించారు. సో అది ఇక్కడ కింద ప్రతిష్ఠించారు. అది కూడా వచ్చినప్పుడు చూడండి ఖచ్చితంగా. అండ్ నెంబర్ 5 వచ్చి భోజనశాలకు కూడా వెళ్ళండి. అండ్ ఇక్కడ మీరు కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎక్కడ ప్లాస్టిక్ లేదు. ఒక చిన్న ప్లాస్టిక్ వస్తువు లేదు. ప్లాస్టిక్ గ్లాసెస్ అలాంటివి ఏవి వాడతారు. భోజనశాలలో కూడా స్టీల్ గ్లాసెస్, స్టీల్ ప్లేట్సే వాడతారట. ప్లాస్టిక్ అనేది ఇక్కడ కంప్లీట్గా ఎక్కడ వాడతలేరు. సో బయట అమ్మేవారి దగ్గర ప్లాస్టిక్ తప్ప ఈ దగ్గరలో ఎక్కడ నేను ప్లాస్టిక్ చూడలే. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. స్టార్టింగ్ కాబట్టి ఇంత నీట్గా ఉండొచ్చు, తర్వాత కూడా ఇలానే మెయింటైన్ చేస్తారు అనుకుంటున్నా. చూస్తూనే 1 hour గడిచిపోయింది. సో ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు అందరినీ కిందికి వెళ్ళమని చెప్తుండు. టైం అయిపోయిందని చెప్తుండు. ఇక్కడ మీకు ఏనుగులు కనిపిస్తున్నాయా, వాటి తొండాలకు చిన్న హోల్స్ ఉన్నాయి. అక్కడ నుంచి వాటర్ వస్తాయట. వాటర్ ఫాల్ జరుగుతుంది అన్నట్లు కంప్లీట్గా అరౌండ్గా. అండ్ కింద మొత్తం వాటర్ ఉంటాయట. అంటే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, ఇంకా కంప్లీట్గా కాలే. మీరు ఇక్కడ సైడ్ తీసుకున్నా కానీ ఇక్కడ 108 టెంపుల్స్ కూడా కంప్లీట్గా కన్స్ట్రక్షన్ కాలే, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ 120 kgsతో ఏదైతే విగ్రహం ఉందో అది కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ పెడుతున్నారట కంప్లీట్గా దాని అరౌండ్గా. సో అందుకే కిందికి అలో చేస్తలేరు 120 kgs విగ్రహాన్ని చూడడానికి. అండ్ కంప్లీట్గా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా కంప్లీట్గా కన్స్ట్రక్షన్ కాలే. ఇంకా 6 months నుంచి 1 year పట్టొచ్చు కంప్లీట్గా కన్స్ట్రక్షన్ కానీ. అండ్ ఇది ఈరోజు కంప్లీట్ వ్లాగ్. చలో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే తెలుసుగా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యు ఇన్ అనదర్ వ్లాగ్. బాయ్. వెయిట్. సో మనం ఈ వ్లాగ్లో రిటర్న్ వ్లాగ్ కూడా చేయబోతున్నాం. సో చాలామంది సబ్స్క్రైబర్స్ అడిగాడు, అన్న రిటర్న్ వ్లాగ్ చేయన్నా, రిటర్న్ వ్లాగ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంది అని. సో రిటర్న్ వ్లాగ్ చేస్తే నేను ఏం చేస్తాను అనేది జస్ట్ 2 minutesలో కంప్లీట్ చేస్తాను ఈ వీడియో మొత్తం రిటర్న్ వ్లాగ్ది. సో నైట్ నేను స్టాచ్యూ కైనా వచ్చిన తర్వాత 8:30 అయింది. కాళీమందిర్లో మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో స్టే చేశా. మార్నింగ్ ఈ రిటర్న్ వ్లాగ్ చేద్దామని చెప్పి అక్కడనే స్టే చేశాను అన్నట్టు. 7:30కి అట్లా స్టార్ట్ అయ్యా కాళీమందిర్ నుంచి. 9-8 అవుతుంది. ఇంకో మనకు 6-7 kilometers మేడ్చల్ వచ్చేస్తుంది.
2.5 hours అట్లా పట్టింది. మార్నింగ్ టైం కదా, చాలా ట్రాఫిక్ ఉంది. కాలేజెస్, స్కూల్స్, ఆఫీసెస్, కార్స్, బస్సెస్, లారీస్ అన్నీ రోడ్ పైన ఉన్నాయి అన్నట్టు. సో అందుకే చాలా టైం పట్టింది కాళీమందిర్ నుంచి ఇక్కడికి రానికి. ఇంకో 6 కిలోమీటర్స్లో మేడ్చల్ క్రాస్ కాగానే మనకి NH44 ఎక్కిన తర్వాత 120-130 కిలోమీటర్స్లో మనకి నిజామాబాద్ వచ్చేస్తుంది. 3 టోల్ గేట్ క్రాస్ కావాల్సి వస్తుంది మనం. సో ఆ 3 టోల్ గేట్ క్రాస్ అవుతూ నిజామాబాద్ వెళ్ళిపోదాం. అండ్ ఆ మధ్యలో ఏం చేస్తాం అనేది ఈ 2 minutes వ్లాగ్లో నేను కంప్లీట్ చేస్తాను. ల్యాగ్ చేయ 2 minutesలో ఈ రిటర్న్ వ్లాగ్ ఎలా ఉంటుంది అనేది చెప్పేస్తా. చలో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ అవుదాం. 3, 2, 1 go. Time 9:47, crossing toll gate number 1. Time 9:57, fuel break. Washroom break. Time 10:38, tiffin break. Zaika 10 out of 10. Time 10:59, toll gate number 2. Time 11:35, toll gate number 3.